సంకీర్తన మొట్టమొదటి వచనంలో దేవ పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించిరి. 44వ సంకీర్తన కోరక్ కుమారులు రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కోరక్ కుమారులు సంకీర్తన రచిస్తూ చక్కగా పితరులు ఏ విధంగా, మన పితరులు ఏ విధంగా దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు ఏ విధంగా మనకు తెలియజేశారో ఈ సంకీర్తన కూడా దేవుడు సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఏ విధంగా నడిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని చక్కగా తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ 14వ చరణంలో మనం చూస్తే అన్యజనులలో మమ్మల్ని సామెతగా, హేతువుగాను, ప్రజలు తలాడించుటకు కారణముగాను మమ్మల్ని ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించే వారి మాటలు వినగా నా శత్రువులను బట్టి, పగ తీర్చుకునే వారిని బట్టి నేను దినమెల్లా అవమానంతో తలపోయించున్నాను. సిగ్గు నా ముఖము కమ్మి ఉన్నది. ఇదంతయు మా మీదకి వచ్చినను మేము దానిని మరవలేదు. నీ నిబంధన మీ ద్రోహంలో కాలేదు. మా హృదయం వెనుకకు మళ్ళీపోలేదు. మా అడుగులు నీ మార్గములను విడిచి తొలగిపోలేదు. చక్కగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము ఈ 14వ చరణంలో చూసినట్లయితే అన్య జనులలో మమ్మలను సామెతగాను, హేతువుగాను, ప్రజలు తలాడించుటకు కారణముగాను మమ్మలను ఉంచి ఉన్నావు. దేవుడు ఏ విధంగా నిన్ను అన్ని జనుల మధ్య ఉంచాడో చక్కగా ఈ 14వ చరణంలో బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అన్య జనులలో బ్రతుకుతూ ఉన్న మనలో, అన్య జనులలో బ్రతుకుతున్న మనందరినీ కూడా దేవుడు ఒక మాదిరిగా ఉంచాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని రక్తంలో కడగబడిన తర్వాత, దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతూ ఉన్న తర్వాత, దేవుని ప్రేమలో మనం కొనసాగుతూ ఉన్న తర్వాత ఒక ప్రత్యేకమైన బిడ్డల వలె, ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా, ఒక ప్రత్యేకమైన మాదిరిగా జీవించాలని ప్రభువు మనందరినీ కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని అంటున్నాడు అన్య జనులలో మమ్మలను సామెతకు హేతువుగాను, ప్రజలు తలాడించుటకు కారణముగాను మమ్మలను ఉంచి ఉన్నావు. ఒక మాదిరికరమైన వ్యక్తిగా, ఒక మాదిరికరమైన ప్రజగా నేను ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, నీ ప్రవర్తనను బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ క్రియలను బట్టి, నీ యథార్థతను బట్టి మరి ప్రతి ఒక్క అన్యజనులు కూడా నీ వైపు చూసి దేవుడిని ప్రేమించే వారిగా ఉండాలని, ఒక మాదిరికరమైన బిడ్డగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో చక్కగా దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మనం అన్ని జనుల మధ్య బ్రతుకుతూ ఉన్న మనము అన్ని జనులతో కలిసి వారితో మనం నడుస్తూ ఉన్నామా, లేక ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ధరించుకొని మనం ఈ లోకంలో ఒక ప్రత్యేకమైన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నామా అని చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మన అందరితో మాట్లాడుతున్నాడు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా శత్రువులను బట్టి, పగ తీర్చుకుని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయించున్నాను. సిగ్గు నా ముఖము కమ్మి ఉన్నది. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని రక్తంలో కడగబడిన తర్వాత మనం ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా మనం ఉండాలో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డ అయిన తర్వాత ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తులుగా మనం జీవించినట్టుగైతే ఏ శత్రువు కూడా నీ మీదకి రాడని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని అంటున్నాడు నేను దినమెల్లా నా అవమానమును తలపోయించున్నాను. సిగ్గు నా ముఖము కమ్మి ఉన్నది. ఇదంతా నా మీదకి వచ్చినను మేము నిన్ను
మరువలేదు, నీ నిబంధన మీరు మేము ద్రోహులకు కాలేదు, మా హృదయం వెనుకకు మరలిపోలేదు, మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు. అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నడిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మలను నీవు కప్పి ఉన్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు మధ్యాహ్న కాల సమయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు, అననుకూల పరిస్థితుల మధ్య నిన్ను నిలబెట్టినా, ఒక భయంకరమైన పరిస్థితుల మధ్య నిన్ను కూర్చోబెట్టినా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ ఆలోచనను బట్టి ఒక ప్రత్యేకమైన బిడ్డగా నువ్వు ఉంటే నువ్వు ఆశీర్వదించబడతామని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దేవుని చేత ప్రేమించబడాలి అంటే, నువ్వు దేవుని కొరకు జీవించి దేవుని మహిమ కొరకు నువ్వు నిలబడితే దేవుడు చక్కగా నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. చక్కని దేవుడు ఒక మహిమకరమైన మరి పరిస్థితులను దేవుడు నీకు ఇచ్చేదాన్ని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా అందుకని చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎటు తొలగక, కుడికైనను ఎడమకైనను తొలగక, చక్కగా అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను అని కాదు. నువ్వు కానీ నడిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే అంటున్నాడు, అయితే నక్కలున్న చోట నీవు బహుగా నలిపి ఉన్నావు, గాఢాంధకారము చేత మమ్మలను కప్పి ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ లో మనం బ్రతుకుతూ ఉన్నా కూడా దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా దేవుని రక్తంలో కరగబడి, దేవుని రక్తంలో నడుస్తూ, దేవుని రక్తంలో ప్రేమిస్తూ, ఇంకా నువ్వు నీ జీవితాన్ని ఇంకా మార్చుకోలేని పరిస్థితిలో ఉంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు సిగ్గుతో నా ముఖమును కమ్మి ఉన్నది, ఇదంతయు భూమి మీదకి వచ్చిన నేను మరువలేదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. అదే ఇర్మియా రాసిన గ్రంథంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవించుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఎందుకు మన జీవితంలో కష్టాలు, ఎందుకు మన జీవితంలో శ్రమలు, ఎందుకు మన జీవితంలో అననుకూల పరిస్థితులు, ఎందుకు మన జీవితంలో ఇంకా అనారోగ్య కాడి, ఎందుకు మన జీవితంలో మరి వ్యతిరేకమైన స్వభావము కలిగి ఉన్నదో దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, ఇర్మియాతో అంటున్నాడు, ఈ జనులు ఈ మాట సెలవించుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే, దేవుడికి ఇష్టమైన బ్రతుకును బ్రతకాలి అంటే, దేవుడికి ఇష్టమైన ఆలోచనతో ఉండాలి అంటే, నువ్వు దేవుని మాట చొప్పున దేవుని మార్గంలో నువ్వు నడవాలని దేవుడు శ్రమిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు నీ ఇష్టానుసారముగా ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుచుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరించడు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు, ఎవరిని దేవుడు అంగీకరించడో చక్కగా బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడికి ఇష్టమైన బిడ్డగా నువ్వు కొనసాగాలి అంటే దేవుని మార్గంలో నువ్వు నడవాలి, దేవుని మార్గాన్ని నువ్వు ప్రేమించాలి, దేవుని మార్గంలో నువ్వు బ్రతకాలి, దేవుని మార్గంలో నువ్వు అనుసరించి నువ్వుగా నడిస్తే దేవుడు నిన్ను గురించి ఇష్టపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాదు కానీ నీ ఇష్టానుసారమైన మార్గంలో, నీ ఇష్టానుసారమైన ఆలోచనతో, నీ ఇష్టానుసారమైన బ్రతుకులో, నీ ఇష్టానుసారమైన ఆలోచనతో నువ్వుగా నడిస్తే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, వారిని దేవుడు
అంగీకరింపడు అని ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత చూస్తే ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకుని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలియను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వారిని అంగీకరింపను. ఖడ్గము వలన, క్షేమము వలన, తెగులు వలన వారిని నాశనము చేసేదను. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని జనుల మధ్య బ్రతుకుతూ ఉన్న మనము, అన్ని జనుల మధ్య నడుస్తూ ఉన్న మనము, మనం ఏ విధంగా బ్రతకాలో, మనం ఏ విధంగా నడవాలో, మనం ఏ విధంగా సంచరించాలో చక్కగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఇష్టానుసారమైన మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తూ, ఇష్టానుసారమైన బ్రతుకుతూ, ఇష్టానుసారమైన ఆలోచనతో ఉంటూ, దేవుని మార్గాన్ని నువ్వు నడవకుండా, దేవుని ఆలోచనతో నువ్వు నడవకుండా, దేవుని ప్రేమలను కొనసాగకుండా, దేవుని యథార్థతలను బ్రతకకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే దేవుడు అంగీకరించిన దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని రక్తంలో కడగబడిన తర్వాత అన్ని జనుల మార్గంలో మనం ప్రయాణిస్తున్న మనము దేవుని కొరకు నీ ప్రవర్తన అంతటి యందు జాగ్రత్తగా చూసుకోవాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే ప్రసంగ 5లో అంటున్నాడు, దేవుని మందిరములకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవడము. నీ ప్రవర్తనను బట్టే అన్ని జనులు అనేక మంది మార్పు చెందుతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక మంది నీ ప్రవర్తన మీదనే ఆధారపడి ఉంటారు. నీ ప్రవర్తన మీదనే దేవుడు మరి అనేక మందిని మార్చగలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో అంటున్నాడు, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం నీవు ప్రార్థన చేయకము. వారి ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారి దహన బలియను నైవేద్యములను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలన, క్షేమము వలన, తెగులు వలన వారిని భయంకరమైన పరిస్థితులు దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో అన్ని జనుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్న మనలను దేవుడు ఒక మంచి వ్యక్తిగా బ్రతకాలని కోరుకుంటా ఉన్నాడు. ఒక మంచి బిడ్డగా బ్రతకాలని కోరుకుంటా ఉన్నాడు. ఒక మంచి ఆలోచనతో బ్రతకాలని కోరుకుంటా ఉన్నాడు. యథార్థం కలిగి, యథార్థమైన మనసును కలిగి, యథార్థమైన మరి భక్తితో నువ్వు కానీ దేవుని సేవించినట్లయితే దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి వస్తాయని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని అంటున్నాడు, అయితే నక్కలున్న చోట నీవు మమ్మల్ని బహుగా నలిపి ఉన్నావు, గడాంధకాలం చేత మమ్మల్ని కప్పి ఉన్నావు. మా దేవుని నామమును మేము మరిచినలా, అన్య దేవతల దగ్గర మా చేతులు చాపనేడలా, హృదయ రహస్యము కలిగిన దేవుడు ఆ సంగతి పరిశోధించక మానునా. అనేక మంది ప్రజలు వారి ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏదో మొక్కుబడి తరగా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ, ఏదో మొక్కుబడి తరగా దేవుని సన్నిధిలో ఉంటూ, ఏదో మొక్కుబడి తరగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఇంకా దేవుడిని మభ్య పెడుతున్నామేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మా దేవుని నామమును మేము మరిచిన ఎడల, అన్య దేవతల తట్టు మా చేతులు చాచి ఉన్న ఎడల, హృదయ రహస్యంలో జరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధించక మానునా అనే ఒక క్వశ్చన్ మనకు వేస్తా ఉన్నాడు. నీ హృదయ రహస్యం జరిగిన దేవుడు, నువ్వు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా నడుస్తూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా సంచరిస్తూ ఉన్నావో, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీ భక్తి ఏ విధంగా ఉన్నదో, నీ ఆలోచన ఏ విధంగా ఉన్నదో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో తిరుగుతూ ఉన్నావో, ఎక్కడికి పరిగెత్తుతూ ఉన్నావో, ఏ ఆలోచనతో నీ జీవితం కొనసాగించుకుంటా ఉన్నావో దేవుడు పరిశోధిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో
పరిశోధించే దేవుడు నా దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, పరిశీలించే దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏమై ఉన్నదో, నీ హృదయంలో ఉన్న స్థితి ఏమై ఉన్నదో, నీ పరిస్థితులను బట్టి దేవుడు పరిశీలించి పరిశోధించి నీకు ఒక తీర్పుని ఇవ్వబోతా ఉన్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకటవ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో మనం కానీ చూస్తే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు సువార్త ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి మాత్రము లేదు, ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకొని చీకటిలో నడిచినలా మన అబద్ధమాడుచు సత్యములు జరిగించుకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినలా మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను. నీ బ్రతుకు ఏ విధంగా ఉన్నదో, నీ ఆలోచన ఏ విధంగా ఉన్నదో పరిశీలించి దేవుడు, ప్రియమైనటువంటి దేవుడు బిడ్డగా ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనతో కూడా సహవాసము గలవాలని చెప్పుకొని చీకటిలో నడిస్తే ఏమవుతుందో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు దేవుని మొక్కుబడి తరాక, ఇంకా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ కూడా, దేవుని ఆలోచనతో నడుస్తూ కూడా, దేవుని ప్రేమలను కొనసాగుతూ కూడా, దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ కూడా, ఇంకా దేవుని సన్నిధిలో ఏదో తాత్కాలికంగా బ్రతుకుతూ ఇంకా దేవుని మధ్య పెడుతున్న ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచినలా అన్యోన్య సహవాసము గల మనపై వెలుగున దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయనతో సహవాసం చేస్తే, ఆయనను ప్రేమిస్తే, ఆయన మార్గంలో నడిస్తే, ఆయన రక్తంలో కడగబడితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశోధించగలిగిన దేవుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా. అందుకని అలాగా నువ్వు బ్రతకగలిగితే ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. నువ్వు పవిత్రురాలుగా ఉండాలి అంటే నువ్వు దేవుడి సన్నిధిలో ఏక మనస్సుతో దేవుని మార్గంలో ప్రయాణం చేసేటట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నావు, ఏ విధంగా నడుస్తూ ఉన్నావు, ఏ విధంగా సంచరిస్తూ ఉన్నావు దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటున్నాడు, మా దేవుని నామము మేము మరిచినట్లుగా అన్య దేవతలతో మా చేతులు చాపి ఉన్నాయి కదా, హృదయ రహస్యంలో ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించక మాననా. పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. నువ్వు చేసే ప్రతి కార్యాన్ని బట్టి, నువ్వు చేసే ప్రతి ఆలోచనను బట్టి, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని ఆలోచనను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చిందని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా ఓ యథార్థంగా దేవుడి సన్నిధిలో ఉంటే ఆయన రక్తంలో కడగబడి ఒక పవిత్రులుగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా నువ్వు పవిత్రురాలుగా ఉంటే దేవుడు బల నమ్మకమైన మంచి దాసురాలని దేవుడు పిలుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా అయితే నువ్వు ఏ విధంగా బ్రతుకుతూ ఉన్నావు, నువ్వు ఏ విధంగా నడుస్తూ ఉన్నావు, ఇంకా దేవుని సన్నిధిలో బ్రతుకుతూ దేవుని ఆలోచన చొప్పున నడుస్తూ, ఇంకా నువ్వు దేవుని మభ్యకరకు పెడుతూ, ఇంకా దేవుని మోసకరమైన జీవితం జీవిస్తూ, నీ ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఇష్టానుసారమైన ఆలోచనతో జీవిస్తూ ఉన్నావేమో ప్రియమైనటువంటి దేవుడు కదా. అందుకని దేవుడు అంటా ఉన్నాడు, నీ హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని గురించి పరిశోధించేదని దేవుడు సిద్ధంగా ఉన్నానని దేవుడు
హెచ్చరిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనమైతే దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడితో మనము ముఖాముఖి మాట్లాడగలిగిన స్థితిలో మనం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఒక అద్భుతమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఉంచగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని 22వ చరణంలో మనం చూసినట్లయితే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వడకు సిద్ధమైన గొర్రెలను మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మలను విడనాడకము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నకాల సమయంలో. 22వ వచనంలో మనం చూసినట్లయితే, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలని మేము ఎంచబడుచున్నాము. దేవుని మార్గంలో నడుస్తూ ఉన్న మనము ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా సంచరించాలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, వదకు మన యేసు ప్రభువారు దేవుడు మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఆయన వదకు సిద్ధమైన గొర్రె పిల్ల వలె మనందరి పాపాల నిమిత్తము, మనందరి కష్టాలు, మనందరి శ్రమలు, మనందరి పరిస్థితుల నిమిత్తం ఆయన వధించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పోలి మనం కూడా నడిచినట్టుగైతే, దేవుని బట్టి మనం కూడా నడిచినట్టుగైతే, దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వదకు సిద్ధమైన గొర్రెలని మేము ఎంచబడుచున్నాము. ప్రభువా మేలుకును, నీవేళ నిద్రించుచున్నావు, లెమ్ము, నిత్యము మమ్మను విడనాడకును. నీ ముఖము నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము, దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము, ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే అననుకూల పరిస్థితులు వస్తాయో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఏ విధంగా ప్రేమించాడో మొట్టమొదట ఆ తూర్పు దేశము, ఆ ఊరు దేశం అంతటిలో ఒక గొప్ప వ్యక్తిగా ఆయన కనబరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అలాంటి వ్యక్తికి ఎన్నో శ్రమలు, ఎన్నో అననుకూల పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, తన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయే పరిస్థితులు వచ్చినా కూడా దేవుని ప్రేమను మాత్రము విడనాడలేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఆ ఒక్కటే మరి చివరకు ఒక అద్భుతమైన ఆశీర్వాదం జరిగి దేవుడు తీసుకెళ్ళాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అదే ఆ శ్రమలు వచ్చినప్పుడు, ఆ కృంగిన సమయంలో, ఆ వేదన వచ్చినప్పుడు, ఆ దుఃఖం వచ్చినప్పుడు, ఆ అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు, తన కుటుంబం అంతా పతనమైపోయినప్పుడు, తన ఆస్తి అంతా పతనమైనప్పుడు, తన ఆరోగ్యం అంతా క్షీణించినప్పుడు, తన ఆరోగ్యం అంతా బాగులేనప్పుడు, అప్పుడు కానీ దూషించినట్లయితే ఆశీర్వాదాన్ని కోల్పోయేవాడేమో. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అప్పుడు కూడా మొట్టమొదట మరి ఆస్తి ఉన్నప్పుడు, అంతస్తు ఉన్నప్పుడు, అంత ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుడిని స్తుతించాడు. అంత పోయినప్పుడు కూడా దేవుడిని స్తుతించాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకనే ఆయన మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా దేవుడు ఎరువును ఆశీర్వదించబడినట్టుగా చూస్తా ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అందుకని మన జీవితంలో కూడా కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో కూడా కష్టము, సుఖము, ఆనందము అన్నింటిలో కూడా దేవుడిని నువ్వు స్తుతించగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచగలడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, తర్వాత 25వ చరణం మనం చూస్తే, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలకు పట్టి ఉన్నది, మా సహాయములకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మలను విమోచింపుము. చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. నీ భక్తిని బట్టి, నీ ఆలోచనను బట్టి, నీ ప్రేమను బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుడి సన్నిధిలో యథార్థమైన ఆరాధన చేయగలిగిన బిడ్డలను ఉంటే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, చక్కగా దేవుడు పడిన గుంటలో నుండి దేవుడు నిన్ను పైకి లేపగలడు. ప్రియమైనటువంటి
మనల్ని అందరూ కొట్టి ఆయన ఒంట్లో పడేసినప్పుడు అక్కడి నుండి ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నీ చిత్తమైతే నన్ను పైకి లేదు ప్రభువా, అయ్యా నీ చిత్తమైతే నన్ను ఏ స్థితిలో ఉంచాలో నీకు మరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుడు మీదుగా పడిన గుంటలో నుండి తిరిగి లేపి ఒక ఉన్నతమైన సింహాసనం మీద యేషును దేవుడు కూర్చోబెట్టాడు. ప్రేమైనటువంటి దేవుడు మీదుగా నీ స్థితిలో, నీ పరిస్థితుల్లో, నీ ఆలోచనలో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో కూడా నువ్వు ఎక్కడైనా పడి ఉన్నావేమో ప్రేమైనటువంటి స్థితిలో ప్రేమైనటువంటి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ స్థితిలో నువ్వు కృంగి ఉన్న సమయంలో దేవుని నువ్వు ఆరాధించగలిగితే, దేవుని నువ్వు ప్రేమించగలిగితే, దేవునితో నువ్వు ముఖాముఖి మాట్లాడగలిగితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు నిన్ను చక్కగా ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఈ యోహాను రాసిన మొదటి పత్రికలో మరి 2వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే, లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినట్లుగా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డమ్మును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును వాని ఆశలు గతించుటములు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూడండి ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిరంతరము జీవించాలి అంటే, నిరంతరము బ్రతకాలి అంటే, నిరంతరము దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, నిరంతరము నీ కుటుంబం, నీ బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే, నిరంతరము దేవుని కొరకు బ్రతకాలి అంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకమును గాని దాని ఆశలు గాని గతించుకోవడు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నిరంతరము నిలవాలి అంటే మరి కీర్తనకారుడు అంటున్నాడు, మా ప్రాణము నేలకు కృంగి ఉన్నది, మా శరీరము నేలను పట్టి ఉన్నది, మా సహాయములకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మలను విమోచింపుము అని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. దేవుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీవు కూడా అలాంటి ప్రార్థన చేసినట్టుగైతే, నువ్వు కృంగి ఉన్న సమయంలో, నువ్వు కృంగి ఉన్న బ్రతుకులో లేక నాకు సహాయము, నువ్వే నాకు దిక్కు అని నువ్వు ప్రార్థన చేసే సమయంలో దేవుని మీద ఆనుకొని జీవించగలిగితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, లోకాన్ని కానీ లోక ఆశలను కానీ ప్రేమించుకుంటా, లోకంలో బ్రతకకుండా ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, మరి దేవుని చిత్తాన్ని నువ్వు ప్రేమించగలిగితే, దేవుని చిత్తాన్ని నువ్వు కానీ అవలంబించగలిగితే, దేవుని మార్గంలో ప్రయాణం చేయగలిగితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, నువ్వు నిరంతరము ఆశీర్వదించబడతావు, నిరంతరము నువ్వు ప్రేమించబడతావు, నిరంతరము దేవుని సన్నిధిలో బ్రతుకుతావని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అలాగా మనము దేవుని కొరకు మనము జీవించే వారిగా, దేవుని కొరకు మనం నడిచే వారిగా, దేవుని కొరకు మనము బ్రతికే వారిగా మనం ఉన్నట్లయితే నిరంతరము మనము ఆశీర్వదించబడతామని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా, అలా నిరంతరము దేవుని చేత ఆశీర్వదించబడే గుంపులో నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ సంఘము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడంటే నిరంతరము దేవుని కొరకు మనము నడిచే వారిగా, లోక ఆశలనైనను లోకమునైనను ప్రేమించకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చుతూ, దేవుని మార్గంలో ప్రయాణం చేస్తూ, దేవుని మార్గము కొరకు నిరంతరము నువ్వు ముందుకు సాగగలిగితే నిరంతరము నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిరంతరము దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించి ప్రేమించగలడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించును గాక.